Hi, I'm Shrikant Kanchan and my wife is Swati Kalyan. Once we bought the flat, so నేను ఒక 3 months ఒక ఇంటీరియర్ కంపెనీ కోసం చూస్తున్నాను అనమాట. దెన్ ఆఫ్టర్ కమింగ్ టు కాసా లైక్ ఐ ఫౌండ్ కాసా ఈస్ ద బెస్ట్ ఇన్ ద గివింగ్ ద ప్రీమియర్ ఇంటీరియర్ విత్ ఇన్ ద బడ్జెట్. ఒక చిన్న సింపుల్ విత్గా చెప్పాలంటే కాసా ఈస్ ద ఫ్యూచర్ నాసా ఇన్ ద ఇంటీరియర్స్ అండ్ ఐ రిఫర్ కాసా టు ఎవ్రీవన్. కొత్త ఎవరు ఫ్లాట్ తీసుకోవాలనుకున్నా కళ్ళు మూసుకొని వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోండి అంతే. హాయ్, దిస్ ఈస్ మనీషా పడాల. యూఆర్ వాచింగ్ కాసా ఇంటీరియర్. సో ప్రెసెంట్ అయితే నేను తెల్లాపూర్ వచ్చేసాను, హానర్ అక్వాంటిస్ అనమాట. సో ఇక్కడ మనం చాలా ఫ్లాట్స్ చేసాము. సో దాంట్లో ఒక ఫ్లాట్ అయితే హ్యాండ్ ఓవర్ అయిపోయింది. సో ఒకసారి ప్రాజెక్ట్ అంతా మీకు ఎలా ఉందో డీటెయిల్ గా చూపిస్తే. సో ఇది కంప్లీట్లీ వెస్ట్ ఫేసింగ్ ఫ్లాట్. సో ఎక్స్టీరియర్ అయితే మనం ఒక షూ ర్యాక్ అయితే ప్రొవైడ్ చేసేసాము, విత్ సీటింగ్ అయితే ఇచ్చేసాము అనమాట. సో మీకు ఆల్రెడీ చెప్పినట్టు 3 BHK 1625 SFT ఫ్లాట్ అనమాట ఇది. సో వెస్ట్ ఫేసింగ్ రావడం వల్ల మనకి మెయిన్ డోర్ ఎంట్రీ అవ్వగానే టీవీ యూనిట్ అయితే వచ్చేసింది. సో టీవీ యూనిట్ నాకు లెఫ్ట్ సైడ్ లోనే మనకి ఎంసీబీ బాక్సెస్ అయితే ఉంటాయి. సో ఎంసీబీ హైడింగ్ ఆప్షన్స్ నేను చాలా ఆప్షన్స్ చూపించాను మన కాసా దాంట్లో. సో క్లయింట్స్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు హిడెన్ ఆప్షన్స్. సో ఇది కూడా ఒక బ్యూటిఫుల్ ఆప్షన్ అయితే చెప్పొచ్చు. సో చూస్తున్నారు కదా, ఇదంతా ఒక డోర్ అయితే తీసుకున్నాము. సో ఇది కంప్లీట్లీ కన్సీల్ అయిపోతుంది. ఓపెన్ చేసేసుకొని లోపల మనకి ఎంసీబీ బాక్స్ అయితే వస్తుంది. అండ్ హిడెన్ కీ ర్యాక్ కూడా మనం పెట్టేసుకోవచ్చు అనమాట. ఏమైనా కీస్ అవి హ్యాంగ్ చేసుకోవాలి అన్నా కూడా మనకి అవి కంప్లీట్లీ హిడెన్ అయిపోతాయి. అండ్ ఈజీగా మనం ఓపెన్ అండ్ క్లోజ్ కూడా చేసుకోవచ్చు. బట్ మెయిన్ పార్ట్ బ్యూటిఫికేషన్ ఏంటి అంటే ఇదే అన్నమాట. సో చూస్తున్నారు కదా, సో ఇది కంప్లీట్లీ గ్లాస్ లో మనం కస్టమైజ్ చేపించి విత్ లో లైటింగ్ అయితే ఇచ్చేసేసాము. సో నైట్ టైమ్స్ ఓన్లీ ఈ పీస్ ఆన్ చేసుకున్నా కూడా చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది. సో ఈ ఫ్లాట్ లో చాలా కస్టమైజ్డ్ ఆర్టిఫాక్ట్స్ అయితే ఉన్నాయన్నమాట. సో బ్యూటిఫికేషన్ ఎలిమెంట్స్ చాలా ఉన్నాయి. సో దాంట్లో ఇదైతే చెప్పొచ్చు, ఇది నాకు చాలా ఫేవరెట్ అన్నమాట. చూస్తున్నారు కదా, గ్లాస్ ఎంత డీటెయిలింగ్ గా వచ్చిందో. అండ్ దీనికి కంటిన్యూషన్ మనం టీవీ యూనిట్ అయితే ఇచ్చేసేసాము. టీవీ యూనిట్ కూడా సో ప్యానెలింగే తీసుకున్నాము, బట్ కొంచెం డిఫరెన్షియేట్ చేసేసాము. సో హాఫ్ ప్యానెలింగ్ ఓన్లీ ఇక్కడ వరకు తీసుకునేసి పైన నుంచి ఫ్లోటింగ్ హ్యాంగింగ్ ప్యానెలింగ్ అయితే తీసుకున్నాము. అండ్ సెంటర్ అంతా మనం పీవీసీ లోవర్స్ ఇచ్చేసేసాం అనమాట, విత్ బ్యాక్ లైటింగ్. సో ఈ కలర్ ఎలిమెంట్స్ కూడా తీసుకుంది గోల్డ్ తోటే హైలైట్ చేసేసాము. ఏవైతే లామినేట్స్ యూజ్ చేసేసామో ఈ ప్యానెల్ కానీ ఇక్కడ అంతా ఫ్లూటెడ్ లామినేట్స్ యూజ్ చేసేసాము మ్యాట్ ఫినిష్ లో. సో చూడ్డానికి ఆ గోల్డ్ యాడ్ అవ్వడం వల్ల ఆ కలర్ కి చాలా లుక్ అయితే వచ్చింది. కంటిన్యూషన్ రెగ్యులర్ టాల్ యూనిట్స్ అయితే తీసుకోలేదు. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఫ్లోటింగ్ లెడ్జెస్ విత్ మెటల్ రాడ్స్ అయితే తీసుకున్నాము. అండ్ ఇక్కడ హైలైట్ చేయడానికి ప్రొఫైల్ లైటింగ్ కూడా ఇచ్చేసేసాము. రెగ్యులర్ టాల్ యూనిట్స్ కూడా వెళ్ళలేదు, ఎందుకంటే అది ప్రతి యూనిట్ లో ఇప్పుడు కామన్ అయిపోతుంది కదా రెగ్యులర్ టాల్ యూనిట్స్. సో దాన్ని కొంచెం మోడిఫై చేస్తూ ఈ టాల్ యూనిట్ అయితే పెట్టామన్నమాట. ఇది సార్ట్ ఆఫ్ టాల్ యూనిట్, బట్ ఓపెన్ పెట్టేసేసుకోవచ్చు. ఏమైనా ఆర్టిఫాక్ట్స్ కానీ రిమోట్స్ కానీ ఏమన్నా ప్లేస్ చేసుకోవచ్చు. సో లుక్ అండ్ బ్యూటిఫుల్. మీరు కంప్లీట్ టీవీ యూనిట్ చూస్తే క్లాసీ థీమ్ లో ఉంటుంది. అండ్ కలర్ కాంబినేషన్స్ మనం యూజ్ చేసినవి కూడా లామినేట్స్ చాలా సెటిల్ కలర్స్ అయితే యూజ్ చేసేసాము. సో అందుకనే ఫుల్ టీవీ యూనిట్ చాలా ప్రీమియంనెస్ కనిపిస్తుంది ఎవరైతే ఎంట్రీ అవుతారో సో వాళ్ళకి. మెజారిటీ కలర్స్ బ్లూస్ అండ్ గ్రీన్స్ లో తీసుకున్నాము. సో అందుకే కాంబినేషన్ ఆఫ్ ఎల్ షేప్ సోఫా అయితే ఇక్కడ మనం ప్రొవైడ్ చేసాము. సో ఈ సోఫా మొత్తం బ్యాక్ సైడ్ అయితే హైలైట్ చేయడానికి మనం పీవీసీ బీడింగ్స్ అయితే తీసుకున్నాము. పీవీసీ బీడింగ్స్ చాలా ఫ్లాట్స్ లో అయితే యూజ్ చేస్తున్నాము. సో అదేంటంటే మినిమల్ అండ్ ఎలిగెంట్ గా ఉంటుంది. సో చూస్తున్నారు కదా, ఇక్కడ పీవీసీ బిట్వీన్ మనం ఏం చేసాము అంటే టింటెడ్ రోజ్ గోల్డ్ కలర్ గ్లాస్ అయితే ప్రొవైడ్ చేసేసాము. సో అండ్ లైట్స్ అండ్ హార్టిఫాక్ట్స్ తో హైలైట్ చేయడం వల్ల క్లాసీ థీమ్ అనేది మనకి సోఫా బ్యాక్ ప్యానల్ అయితే వచ్చేసింది. సో అటు ఇటు మనం 2 డ్రాప్ లైట్స్ అయితే ఇక్కడ ప్రొవైడ్ చేసాము. సో ఈ లైట్స్ వల్ల కూడా మీకు నైట్ టైమ్స్ ఏమన్నా సో చాలా మందికి ఇష్టం కదా వార్మ్ లైట్స్ తో మూవీస్ చూడడం. సో అలాంటి అకేషన్స్ వైజ్ మనం ఇది వేసుకున్నా కూడా చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది. ఈ లివింగ్ జోన్ లో సీలింగ్ అయితే మనం కంప్లీట్లీ ఫ్లాట్ అంతా ప్లెయిన్ సీలింగే వెళ్ళాము. బట్ దీనికి బ్యూటిఫికేషన్స్ చేస్తూ మనం ఏవైతే ఇక్కడ మిర్రర్స్ యూజ్ చేసామో సేమ్ మిర్రర్స్ పైన సీలింగ్ లో కూడా యూజ్ చేసేసాము. ఇక్కడ మీకు హైలైట్ చేయాల్సింది ఏంటి అంటే ప్రొఫైల్ లైటింగ్. సో రెగ్యులర్ గా స్ట్రైట్ ప్రొఫైల్స్ తీసుకోలేదు. చూస్తున్నారు కదా, కార్నర్స్ అంతా బెండ్ ప్రొఫైల్ తీసుకున్నాము. సో ఆ కర్వ్ ఇప్పుడు మనకి ఫ్లాట్స్ లో కర్వ్స్ ఎంత ఉంటే అంత బ్యూటిఫుల్ గా ఉంటుంది. సో సీలింగ్ లో కూడా మనం కర్వ్స్ రొటేట్ చేసేస్తాం అనమాట, విత్ జిప్సమ్ బీడింగ్. సో ఇక్కడ మనకి ఏంటి అంటే మీకు ఆల్రెడీ చెప్పినట్టు ఫ్లాట్ ఏంటంటే మనకి స్ట్రైట్ వే వచ్చింది, లైక్ లివింగ్ అండ్ డైనింగ్. దానికి సపరేషన్ గా ఒక పార్టీషన్ అయితే తీసుకున్నాము. సో ఇక్కడ మీకు ఆల్రెడీ నేను మెన్షన్ చేశాను కదా, గోల్డ్ పార్టికల్స్ ఎక్కువ హైలైట్ చేసేసామని. సో ఇక్కడ పార్టీషన్ తీసుకున్నాము. ఇదంతా మెటల్ పార్టీషన్. సో ఇక్కడ మనకి ఏంటంటే ఒక స్టోరేజ్ వైజ్ లైక్ ఏమన్నా ఇంట్లో క్రీపర్స్ అలాంటివి పెట్టుకుంటారు కదా, సో ఇక్కడ ట్రీస్ పెట్టుకోవడానికి ప్రొవిజన్ అయితే ఇచ్చేసేసాం అనమాట. సో ఇక్కడ ఇదంతా విత్ ఫ్లూటెడ్ గ్లాస్. సో ఇదేంటి అంటే మెటల్ పార్టీషన్ చాలా స్లీక్ గా ఉంటుంది. స్పేస్ కన్జంప్షన్ కూడా చాలా తక్కువగా ఉంటుంది. సో దానివల్ల ఏంటంటే స్పేస్ డివైడ్ చేసినట్టు ఉంటుంది అండ్ బ్యూటిఫుల్ ఎలిమెంట్ కూడా యాడ్ అయినట్టు ఉంటుంది. మెయిన్ దీని పర్పస్ ఏంటి అంటే ఎవరైనా మెయిన్ డోర్ ఓపెన్ చేసిన బెడ్రూమ్ కి కొంచెం ప్రైవసీ ఉంటుంది. మాస్టర్ బెడ్రూమ్ ఇమీడియట్ గానే వచ్చింది. సో ప్రైవసీ కూడా ఉంటుంది అని చెప్పేసి ఇదైతే తీసుకున్నాము. ఇక్కడ క్రీపర్స్ పెడితే ఇంకా చాలా బ్యూటిఫుల్ డబుల్ లుక్ అయితే వచ్చేస్తుంది అనమాట. చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది.
ఇది సెంటర్ పార్ట్ అయితే వచ్చింది. మనకి ఏంటి అంటే బెడ్‌రూమ్స్‌కి ఇటు ఒక బెడ్‌రూమ్, ఇటు ఒక బెడ్‌రూమ్ అయితే వచ్చింది. సో, ఈ స్పేస్‌ని మనం ఎక్కువగా హైలైట్ అయితే చేయలేదు. ఎందుకంటే క్లమ్జీ అయిపోతుందని. సీలింగ్‌లో హైలైట్ చేసేసాము. ఒక చిన్న షాన్లియర్ తీసేసుకొని సీలింగ్ అనేది 3 సెక్షన్స్‌గా డివైడ్ చేసాము. డైనింగ్ ఏరియా, లివింగ్ ఏరియా అండ్ సెంటర్ పార్ట్. ఈ సెంటర్ పార్ట్‌ని ఓన్లీ షాన్లియర్ తోటే మనం హైలైట్ చేసేసాము. అండ్ ఇక్కడి నుంచి మనం డైనింగ్ ఏరియాకి వెళ్ళిపోదాము. సో, డైనింగ్ దగ్గరకొచ్చేసాము. సో, డైనింగ్ అయితే ఈ కార్నర్ ఇక్కడ సెంటర్‌లో అయితే ప్లేస్ చేసేసాము. దీని పైనే మనం హైలైట్ చేయడానికి గ్లాస్ సీలింగ్ తీసుకున్నాము. సో, గ్లాస్ సీలింగ్స్ మీకు చాలా చూపిచ్చాను నేను. ట్రయాంగిల్ షేప్, డిఫరెంట్ డిఫరెంట్ షేప్స్ చూపిచ్చాను. బట్ ఇదంతా మనకి బ్రిక్ ప్యాటర్న్ అయితే తీసుకున్నాము. సో, చూస్తున్నారు కదా ఎంత బ్యూటిఫుల్‌గా ఉందో. మొత్తం బ్లాక్ టింటెడే తీసేసుకొని 2 సైడ్స్ అయితే హ్యాంగింగ్ లైట్స్ ఇచ్చేసాము. సెంటర్‌లో ఒక రోజ్ గోల్డ్ ఫ్యాన్ పెట్టేయడం వల్ల బ్లాక్ గ్లాస్ పైన చాలా బ్యూటిఫుల్ లుక్ అయితే వచ్చింది. బ్రిక్ ప్యాటర్న్ కూడా చాలా బ్యూటిఫుల్‌గా ఉంది అండ్ కొత్తగా ఉంటుందన్నమాట. సో, దీనికేంటంటే ఇమ్మీడియేట్‌గా మనకి రైట్ సైడ్‌లో ఒక పూజ రూమ్ అయితే వచ్చేసింది. సో, ఆల్రెడీ రూమ్ అయితే కన్స్ట్రక్ట్ చేసి బిల్డరే ఇచ్చారన్నమాట. సో, దానికి మనమైతే డోర్స్ అండ్ ఇన్‌సైడ్ అయితే హైలైట్ చేసేసాము. నేను ఆల్రెడీ ఇందాక ఇనిషియల్‌లో మెన్షన్ చేశాను కదా! పూజ చాలా బావుంటుంది అని. సో, చూస్తున్నారు కదా! ఔటర్ లుక్కే కంప్లీట్‌లీ బ్యూటిఫుల్‌గా ఉంది. చాలా ఎలిమెంట్స్ యాడ్ చేసేసాము. సో, చూస్తున్నారు కదా! డిఫరెంట్ డిఫరెంట్ అంటే మనకి పిచ్ వై పెయింటింగ్స్‌లో చిన్న చిన్న ఆవు తీసుకున్నాము. అండ్ లోటస్ థీమ్ ఇలా డిఫరెంట్ థీమ్స్ తీసుకొని అన్నీ మెర్జ్ చేసి మనం డోర్‌లో అయితే ఇన్కార్పొరేట్ చేసేసాము. అండ్ ఇక్కడ కూడా గోల్డ్ హ్యాండిల్స్ యూజ్ చేయడం వల్ల పూజకి ఎప్పుడు వుడ్ అండ్ గోల్డ్ కలర్ ఉంటేనే కొంచెం ప్రీమియం అండ్ ట్రెడిషనల్ లుక్ అయితే వస్తుంది. అండ్ ఇటు సైడ్ కూడా చూస్తున్నారు కదా! సేమ్ పిచ్ వై పెయింటింగ్సే మనం గ్లాస్ పైన ప్రింట్ చేపిచ్చేసి ఇక్కడైతే స్టిక్ ఆన్ చేసేసాము. అండ్ ఇక్కడ మెటీరియల్ వైస్‌కొచ్చేసరికి పూజ డోర్ అంతా వెనియర్ తీసుకున్నాము. ఎందుకంటే ఇలాంటి కార్వింగ్స్ కావాలి అంటే లామినేట్ కన్నా వెనియరే మంచి బ్యూటిఫుల్ లుక్ అయితే వస్తుంది అండ్ ఫినిషింగ్ చాలా బావుంటుంది. అందుకోసమే వెనియరే ఇక్కడ తీసుకున్నాము. సో, వెనియర్‌లో చిన్న చిన్న డీటెయిలింగ్స్ కూడా చాలా బావుంటాయన్నమాట. అండ్ ఇక్కడ మీరు చూస్తున్నారు కదా! చిన్న చిన్న నిషెస్ అయితే ప్రొవైడ్ చేసాము. లైక్ మనం ధూపం అలాంటివి వేస్తూ ఉంటాం కదా! ఆ స్మోక్ ఇన్‌సైడే ఉండకుండా కొంచెం ఎగ్జాస్ట్ అవ్వడానికి ఇలాంటి నిషెస్ కూడా మనం ఇక్కడ ప్రొవైడ్ చేసేసాము. ఇక్కడ మీరు డీటెయిల్ అండ్ ఇక్కడేంటంటే హ్యాంగింగ్ బెల్స్ అయితే ప్రొవైడ్ చేసేసాము. సో, మొత్తం పూజ సెటప్ అయితే చూస్తున్నారు కదా! ఇదంతా కూడా మనం వెనియర్‌లో డిజైన్ చేసేసాము. విత్ పిచ్ వై గ్లాసెస్ అనేవి ఇక్కడ అటాచ్ చేసేసామన్నమాట. సో, నా పర్సనల్ ఫేవరెట్ ఇదైతే చాలా బావుండింది. ఈ ఫ్లాట్ మొత్తం మీద కూడా కొంచెం మాస్టర్ పీస్ అని చెప్పొచ్చు. చాలా బావుంటుంది. ఇలాంటి ఎలిమెంట్స్ నేను వన్ బై వన్ మీకు చూపించుకుంటూ వస్తున్నాను. ఇంకా చాలా ఉన్నాయి. మిస్ ఔట్ అయితే అవ్వద్దు. ఫుల్ వీడియో ఖచ్చితంగా చూసేసేయండి. ఒకసారి ఇప్పుడు పూజ ఇన్‌సైడ్ ఏముందో కూడా ఒకసారి చెక్‌ఔట్ చేసేద్దాము. సో, మనకి పూజ ఇన్‌సైడ్ వచ్చేసరికి ఆపోజిట్ వాలే మనకి ఎక్కువ ఎలివేట్ అయితుంది. సో, అందుకనే వాల్ పేపర్ యూజ్ చేసేసాము. సో, పిచ్ వై థీమ్‌లో వాల్ పేపర్ తీసుకున్నాము. అండ్ మనకి ఈస్ట్ ఫేసింగ్‌లోనే పూజ ఉండాలి కాబట్టి ఈస్ట్ ఫేసింగ్ పూజ తీసుకున్నాము. సరే బాటమ్ అంతా మనమైతే స్టోరేజ్ తీసేసుకున్నాము. లైక్ మనం పూజ ఎసెన్షియల్స్ అన్నీ ప్లేస్ చేసుకోవడానికి. అండ్ ఇక్కడ మనకి బ్యాక్ పానెల్ వచ్చేసరికి కంప్లీట్‌లీ పీవీసీ లోవర్స్ తీసుకున్నాము. ఏవైతే టీవీలో తీసుకున్నామో సేమ్ వుడెన్ థీమ్ లోపల రన్ ఔట్ చేస్తూ సో, సేమ్ పీవీసీ లోవర్స్ తీసుకున్నాము. ఇక్కడ ఎక్కువ హైలైట్ అయ్యేది ఏంటి అంటే లార్డ్ శివ బ్యాక్ ప్యానెల్ అన్నమాట. మొత్తం డిజిటల్ గ్లాస్ పైన ప్రింట్ చేపిచ్చాము. ఇక్కడ కంప్లీట్‌లీ డివైన్ లుక్ అయితే వస్తుంది. శివుడు ఫోటో అనేది మొత్తం డిజిటల్ గ్లాస్ పైన చేపిచ్చామన్నమాట. సో, కంప్లీట్‌లీ బ్యాక్ లైటింగ్‌తో వస్తుంది. సో, మనం ఎప్పుడైనా పూజ చేసేటప్పుడు ఓన్లీ బ్యాక్ ప్యానెల్ లైట్ ఆన్ చేసుకున్నా కూడా చాలా ట్రెడిషనల్ వైబ్ అయితే వచ్చేస్తుందన్నమాట. కంప్లీట్‌లీ పాజిటివ్ వైబ్స్ అయితే వచ్చేస్తాయి. సో, పూజ మీకెలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. సో, ఇప్పుడైతే మనం క్రాకరీ దగ్గరికి వెళ్ళిపోదాము. సో, ఇక్కడేంటంటే డైనింగ్‌కి మనకి ఈ సైడ్‌లో మనం క్రాకరీ యూనిట్ అయితే ఇచ్చేసేసాము. ఈ క్రాకరీ క్లయింట్‌కి జనరల్ రిక్వైర్మెంటే ఉంది. సో, హెవీ వాల్ అయితే మనకిక్కడ లేదు. సో, ఉన్న వాల్‌ని కొంచెం మనం ఫ్రెంచ్ కంట్రీ స్టైల్‌లో కర్వ్స్ ఆ టైప్ ఆఫ్ తీసుకున్నామనమాట. సో, ఇదంతా కూడా మనం లామినేట్‌లోనే తీసుకున్నాము. సో, జనరల్‌గా ఇలాంటి డిజైన్స్ కావాలి అంటే అందరికి డీకోకి, పీయూకి యాప్ట్ అయితారు. బట్ మనం ఇక్కడ బడ్జెట్ ఫ్రెండ్లీలో ఉండాలి. ప్రీమియం లుక్ రావాలి. సో, అందుకని లామినేట్‌లోనే చేసేసాము. ఇన్‌సైడ్ అంతా ఫ్లూటెడ్ గ్లాస్ అనేది ఇచ్చేసేసాము. బాటమ్‌లో మీరు చూస్తున్నారు కదా! ఇదంతా గ్రూవింగ్ డిజైన్స్‌తో హైలైట్ చేసేసాము. సో, నేను చాలా సార్లు మెన్షన్ చేసేసాను. కాసాలో హ్యాండిల్స్ చాలా స్పెషల్‌గా ఉంటాయి అని చెప్పి. సో, ఇవి కూడా ఒక బ్యూటిఫుల్ నాబ్స్ అన్నమాట. ఇలాంటి చాలా కలెక్షన్ కాసాలో అయితే అవైలబుల్ ఉంది. మీ ఫ్యూచర్ హోమ్‌లో కూడా ఇలాంటి ఎలిమెంట్స్ యాడ్ చేసుకోవాలి అంటే ఖచ్చితంగా కాసాని చెక్‌ఔట్ చేయండి. సో, ఇన్‌సైడ్ కూడా మనం వుడెన్ లామినేట్ తీసుకున్నాము. సో, ఎక్కడైతే మనకి గ్లాస్ షట్టర్స్ వస్తాయో అక్కడ వుడెన్ లామినేట్ ఉంటే కొంచెం మంచిగా ఎలివేట్ అయితే అయితుంది. సో, ఇక్కడ అందుకని క్రాకరీ స్టోరేజ్ అయితే కంప్లీట్‌లీ ఇక్కడ ఇచ్చేసేసాము. మీరేమన్నా ఐటెమ్స్ పెట్టుకున్న అవి హైలైట్ అవ్వాలి అని చెప్పేసేసి ప్రొఫైల్ లైట్ కూడా ఇక్కడ రన్ చేసేసాము. సో, ఇది బ్యూటిఫుల్ క్రాకరీ యూనిట్ అండ్ సింపుల్ అండ్ ఎలిగెంట్‌గా ఉంటుంది. సో, దీనికి ఇమ్మీడియేట్‌గా బాల్కనీ అయితే వచ్చేసింది. సో, ఇక్కడ చూడండి ఫుల్ కర్టెన్స్ అయితే రన్ చేసేసాము. పైన మనకేవైతే ట్రాక్స్ కనిపించకుండా ఫిలమెంట్ కూడా రన్ చేసేసాము విత్ లైటింగ్. సో, లైటింగ్ అనేది ఫిలమెంట్‌లో యాడ్ చేయడం వల్ల మీకు ఇండైరెక్ట్ లైటింగ్ వస్తుంది. మెయిన్ ఆ కర్టెన్ ప్లీట్స్ పైన లైటింగ్ పడ్డప్పుడు కూడా చాలా బ్యూటిఫుల్‌గా ఉంటుంది. సో, కర్టెన్ ప్లీట్స్‌లో మనం వార్మ్ కలర్ లైటింగ్ అనేది ఇచ్చేసేసామనమాట. సో, ఇలాంటి ఎలిమెంట్స్ మీరు కూడా మీ హోమ్‌లో మీరు ఫీల్ అవ్వాలి అంటే ఖచ్చితంగా కాసాని చెక్‌ఔట్ చేయండి. ఎందుకంటే ఇండైరెక్ట్ లైటింగ్ చాలా ఇంపార్టెంట్ ఇప్పుడుండే జనరేషన్‌కి. సో, ఏమన్నా మూవీ నైట్స్ కానివ్వండి, పార్టీ చేసుకుంటున్నా కూడా ఇలాంటి లైటింగ్ చాలా ఎస్థెటిక్‌ని యాడ్ చేస్తాయన్నమాట.
మీ ఫ్రెండ్స్ మీ ఇంటికి వచ్చినప్పుడు ఖచ్చితంగా వావ్ అని ఫీల్ అవుతారనమాట. సో ఇక్కడ నుంచి మనం కిచెన్ లోకి అయితే వెళ్ళిపోదాము. సో ప్రెజెంట్ నేనైతే కిచెన్ లో ఉన్నాను. సో కిచెన్ ఎంట్రీ కూడా మనం బ్యూటిఫికేషన్స్ చేస్తూ లామినేట్ అయితే ప్యానలింగ్ చేసేసాము. ప్రొఫైల్ లైటింగ్స్ కూడా ఇచ్చేసేసాము. సో హైలైట్ అవుతుంది. మెయిన్ ఏంటంటే ఈ కర్వ్స్ తీసుకున్నాం అనమాట. స్ట్రైట్ ఎడ్జెస్ అందరూ అవాయిడ్ చేయండి. ఇదే ఇప్పుడు ప్రెజెంట్ ట్రెండింగ్ అయితే ఉంది. సో కర్వ్ డిజైన్స్ లోనే ఇది చేసేసాము. సో ఒకసారి కిచెన్ లోకి వచ్చేసేయండి. సో కిచెన్‌లో మనకి కంప్లీట్‌లీ ఈ సైజ్ ఆఫ్ కిచెన్‌లో ఏం చేసాము అంటే ఎల్ షేప్ కౌంటర్ అయితే తీసుకున్నాము. సో టాప్ అంతా మనం క్వార్ట్జ్‌కి వెళ్ళాము. అండ్ ఇక్కడైతే అక్రిలిక్ యూజ్ చేసేసాము. సో ఈ కలర్ ప్యాటర్న్స్ ఇవంతా కూడా మీ హోమ్ ఎలా వస్తుందో ముందే మీకు 3డీలో చూపిస్తాము. మీరు ఓకే అనుకున్న తర్వాతే ఆన్ సైట్ ఎగ్జిక్యూషన్ అయితే అయితుంది. సో ఈ కౌంటర్ అంతా మనం క్వార్ట్జ్ తీసేసుకొని బ్యాక్ సైడ్ అయితే డిజైనర్ టైల్స్ తీసుకున్నాము. సో ఇలాంటి టైల్స్ మనకి ఇప్పుడు ఈ హోమ్‌లో మీకు చూపించాను కదా! డిఫరెంట్ టైప్ ఆఫ్ థీమ్స్ ఉంటాయి అని చెప్పి. సో యూరోపియన్ స్టైల్ టైల్స్ అయితే తీసుకున్నాము. సో బ్యాక్ సైడ్ ఇవి పెట్టడం వల్ల ఈ థీమ్‌కి బాగా యాప్ట్ అయ్యేసి అండ్ లుక్ కూడా చాలా బాగా కనిపిస్తుంది. అండ్ ఇక్కడ మీరు వాల్స్ చూసినట్టే రెగ్యులర్ వాల్ యూనిట్స్ తీసుకున్నాము. మెయిన్ ఏంటి అంటే ఇక్కడ చిమ్నీ హైట్ చేసేసాము. సో ఇక్కడైతే మనకి డోర్స్ ప్రొవిజన్ ఇచ్చేసేసాము. మీరెప్పుడైనా మెయింటెనెన్స్ అది చేసుకోవాలి అన్నా ఈజీ టు ఓపెన్ చేసుకోవచ్చు. ఆర్ ఎల్స్ కంప్లీట్‌లీ క్లోజ్ చేయడం వల్ల ఏంటి అంటే మీకు కంప్లీట్‌లీ ఈవెన్ లుక్ అయితే వచ్చేస్తుంది. ఇక్కడ ఏంటి అంటే స్పైస్ ర్యాక్ ఒకటి ప్రొవైడ్ చేసేసాము. డైలీ మీరు యాక్సెస్ చేసుకోవాలి అన్న ప్రతిసారి డోర్ తీసుకొని యాక్సెస్ చేసుకోవడం కన్నా ఓపెన్ స్పైస్ ర్యాక్ అనేది చాలా బెస్ట్ ఆప్షన్ అన్నమాట. అండ్ కంప్లీట్‌లీ ఎల్ షేప్ కౌంటర్ తీసుకున్న దగ్గర ఇక్కడైతే కిచెన్ సింక్ అయితే ప్రొవైడ్ చేసేసాము. రెగ్యులర్ ఈ థీమ్‌కి మనకి బ్లాక్ సింక్ బావుంటుందని బ్లాక్ సింక్ తీసుకున్నాము. అండ్ అండర్ సింక్ ఆరో తీసుకున్నాము. సో ట్యాప్ అనేది ప్రొవిజన్స్ పైన ఇచ్చేసేసాము. సో ఇక్కడ మనకైతే యుటిలిటీ డోర్ అయితే వచ్చేసేసింది. ఇక్కడ కూడా మనం రెగ్యులర్ ఆల్టర్‌నేట్ షింక్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాము. ఇప్పుడు అందరి క్లయింట్‌కి సజెస్ట్ చేస్తున్నాము ఆల్టర్‌నేట్ షింక్‌కి వెళ్ళమని చెప్పి. సో మెయిన్ షింక్ అనేది మనకి క్లీనింగ్ ఈజీగా ఉంటుంది కాబట్టి. అండ్ మెయిన్ ఏంటి అంటే ఇటు సైడ్ మనకి ఒక చాలా స్పేస్ అయితే వచ్చింది. జనరల్‌గా ఫ్రిడ్జ్‌కి ప్రొవిజన్ ఇచ్చారు. మనం ఫ్రిడ్జ్ అంతా కంప్లీట్‌లీ అటు మూవ్ చేసేసాము. ఇక్కడ ఏంటి అంటే ఒక టాల్ యూనిట్ తీసుకున్నాము. లైక్ రోలింగ్ షట్టర్. ఇక్కడ మీరేదైనా అప్లయెన్సెస్ పెట్టుకోవాలి అన్నా లైక్ మనకి ఎలక్ట్రానిక్ అప్లయెన్సెస్ అన్నీ దీని లోపలైతే వెళ్ళిపోతాయి. మీరెప్పుడైతే మిక్సీ అది ఆపరేట్ చేసుకోవాలో జస్ట్ పుల్ ఔట్ చేసేసుకొని మీరు మిక్సీ అనేది ఆపరేట్ చేసుకోవచ్చు. అండ్ మీరు కంప్లీట్‌లీ ఇది మూవింగ్ చేసేసుకొని ఇది క్లోజ్ చేసేసారనుకోండి మీ ఎలక్ట్రానిక్ అప్లయెన్సెస్ అన్నీ కంప్లీట్‌లీ హిడెన్‌లో ఉంటాయి. ఈ కౌంటర్ కూడా మీరు దేనికైనా యూజ్ చేసుకోవచ్చు. అండ్ బాటమ్ అయితే కంప్లీట్‌లీ మనం స్టోరేజ్ అనేది ప్రొవైడ్ చేసేసాము. అండ్ మెయిన్ కాసా ఏంటి అంటే ఏ స్పేస్ ఎలా ఉన్నా ఫస్ట్ డీటెయిలింగ్ ఫర్నిచర్ లేఔట్ చేసుకుంటాం మేము. ఎందుకంటే మన ఇండియన్ హోమ్స్‌లో స్టోరేజ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎస్పెషల్లీ కిచెన్ జోన్స్‌లో కూడా. సో అందుకని ఎవ్రీ డీటెయిలింగ్ మీతో డిస్కస్ చేస్తాము. ఫ్యూచర్ హోమ్‌లో ఏ అప్లయెన్సెస్ కొనాలన్నా కూడా డిస్కస్ చేసి ఇక్కడ మనం ప్లేస్ చేస్తామన్నమాట. ఇక్కడ కొంచెం చిన్న స్టోర్ రూమ్ అయితే వచ్చింది. చాలా చిన్న స్టోర్ రూమ్ అయితే వచ్చింది. సో దీన్ని మనము ఎక్కువ స్పేస్ వేస్ట్ చేయకుండా డైలీ పర్పస్‌కి ఈజీగా ఉండేలాగా డిజైన్ అయితే చేసాము. సో ఇది ఒక పర్సన్ అయితే ఈజీగా ఎంట్రీ అవ్వచ్చు. ఇక్కడైతే కౌంటర్ ఇచ్చేసేసాము. అండ్ పైనంతా ఫ్లోటింగ్ లెడ్జెస్ తీసుకున్నాము. ఎల్ షేప్ లెడ్జెస్ తీసుకున్నాము. ఇక్కడ ఏదైనా మీ ప్యాంట్రీ కావాలి అన్నా ఏదైనా ఈజీగా ప్లేస్ చేసేసుకోవచ్చు. అండ్ ఈ ఎంట్రీ కూడా హైలైట్ అవ్వాలి అని చెప్పి ఆర్చ్ ప్యానెలింగ్ చేసేసాము. అండ్ మెయిన్ ఇక్కడ ఏంటంటే ఆనియన్ బాస్కెట్, విక్కర్ బాస్కెట్ తీసుకోలేదు. మెష్ డ్రావర్ అయితే తీసుకున్నాము. సో మెష్ డ్రావర్ తీసేసుకొని ఇక్కడ ఆనియన్స్‌కి ప్రొవిజన్ అయితే ఇక్కడ ఇచ్చేసేసాము. రిమైనింగ్ అంతా స్టోర్ అయితే ప్రొవైడ్ చేసేసాము. లైక్ మీకేదైనా విజిబిలిటీ వద్దు అన్నవి ఇన్‌సైడ్ స్టోర్ చేసుకోవచ్చు. డైలీ ప్యాంట్రీ సెక్షన్ అనేది ఇక్కడ మనం స్టోర్ చేసేసుకోవచ్చు. ఇదేంటంటే ఫంక్షనాలిటీ వైస్ కూడా చాలా బావుంటుంది. మీకు స్టోరేజ్ కూడా చాలా ఎక్కువైతే వస్తుంది. సో ఇప్పుడు మనము ఔట్ సైడ్ ఇంకా ఏమున్నాయో ఒకసారి ఎక్స్‌ప్లోర్ చేసేద్దాం వచ్చేయండి. సో కిచెన్ నుంచి ఎగ్జిట్ అవ్వగానే మనకి ఒక చిన్న నిష్ ప్రొవిజన్ అయితే వచ్చింది. కంప్లీట్‌లీ అపోజిట్ టు పూజ అయితే ఉంటుంది. ఇది వ్యానిటీ అయితే ఇచ్చారనమాట. లైక్ స్టోర్ రూమ్ ఉంటుంది కదా! స్టోర్ రూమ్‌ని కొంచెం నిష్ బ్యాక్ సైడ్‌కి తీసుకొని ఇక్కడ ఒక వ్యానిటీ జోన్ అయితే వచ్చింది. సో బాటమ్ అంతా మనం క్రాకరీలో ఏదైతే లామినేట్ తీసుకున్నామో సేమ్ లామినేట్స్ తీసుకున్నాం. ఇదంతా మ్యాట్ ఫినిష్ లామినేట్ అన్నమాట. సో సీఎన్సీ గ్రూవింగ్ అయితే చేపిచ్చాము. ఇక్కడ మీకు క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయాల్సింది ఈ టైల్స్ అన్నమాట. సో ఇవి రెగ్యులర్ టైల్స్ అయితే కాదు. ఏదైతే మీరు కలర్ చూస్తున్నారో ఇండివిడ్యువల్ పీస్ దొరుకుతుంది. సో ఆ పీసెస్‌తో మనం ఇక్కడైతే కంప్లీట్‌లీ హైలైట్ చేసేసాము. ఎంత బ్యూటిఫుల్‌గా టర్న్ అవుట్ అయిందండి. ఇక్కడ మీకు ఆల్రెడీ నేను ఎక్స్‌ప్లెయిన్ చేశాను కదా! ఎవ్రీ పీస్ అనేది మాస్టర్ పీస్ అన్నమాట. సో ఈ టైల్స్ కూడా అంత బ్యూటిఫై యాడ్ చేశాయి. ఇవేంటి అంటే మీకు అన్ని ఎంబోస్ అయితే వస్తాయి. సో ఫ్లాట్ సర్ఫేస్ ఎంబోస్ అంటే మీకు 3డీ టెక్స్చర్ ఉన్న టైల్స్ అన్నమాట. అండ్ ఈచ్ పీస్ అవి ఇన్సర్ట్ చేయడం వల్ల లుక్ చాలా మంచిగా పాప్ అయితే అయ్యింది. ఇక్కడైతే మనం లైట్ తీసుకున్నాము. సో బ్యాక్ లైటింగ్ వచ్చేది. ఇది మనకి కావాలి అన్నప్పుడు యూజ్ చేసుకోవచ్చు. డిఫరెంట్ కలర్ మోడ్స్ అనేవి మనం ఆపరేట్ చేసుకోవచ్చనమాట. సో బ్యూటిఫుల్‌గా మనం వానిటీని కూడా టర్న్ ఔట్ చేసేసాము. సో కంప్లీట్ లివింగ్ అండ్ కిచెన్ చూసారు కదా! సో ఇప్పుడైతే మనకి బెడ్‌రూమ్స్ పెండింగ్ ఉన్నాయి. సో ఒకసారి బెడ్‌రూమ్స్ కూడా ఎలాగా బ్యూటిఫై చేసేసామో చెక్‌ఔట్ చేసేద్దాం వచ్చేయండి. సో బిఫోర్ గోయింగ్ టు బెడ్‌రూమ్ మనకి వానిటీ నుంచి బెడ్‌రూమ్‌కెళ్ళే దగ్గర కొంచెం వాల్ అయితే వచ్చింది. సో ప్రతి వాల్‌ని మనం ఎక్కువ పాపులర్ హైలైట్ అయితే చేయలేదనమాట. కంప్లీట్ హోమ్ ఎలా అయితే పేస్టల్ థీమ్‌లో ఎళ్ళామో సో ఈ వాల్‌ని కూడా మినిమల్ అండ్ ఎలిగెంట్‌గా హైలైట్ చేద్దాం అనుకున్నాము. సో అందుకనే పీఓపీ మౌల్డింగ్స్ అయితే తీసుకున్నాము. ఇక్కడ మనకి స్విచ్ బోర్డ్ అయితే వచ్చింది. సో ఇది మైబాన్ టెక్నాలజీ షియర్ వాల్స్ అన్నమాట. సో మనకి స్విచ్ బోర్డ్ మూవ్‌మెంట్ అయితే పాసిబిలిటీ లేదు.
అందుకని దీన్ని ఇంకార్పొరేట్ చేస్తూ ఇవన్నీ మౌల్డింగ్స్ తీసుకున్నాము. కొంచెం బేజ్ కలర్స్ యాడ్ చేయడం వల్ల ఇది కూడా కంప్లీట్‌లీ ఒక ప్రీమియం లుక్ అనేది వచ్చేస్తుందనమాట. ఇదంతా డీసెంట్ థీమ్‌లో వస్తుంది హోమ్ అంతా కూడా. సో, అదే ఎలిమెంట్స్ లైవ్‌లో చూసినప్పుడు మీకు మంచి ఫీల్ అయితే వచ్చేస్తుంది. ఇప్పుడైతే బెడ్‌రూమ్‌లోకి వెళ్ళిపోదాము వచ్చేయండి. సో, ప్రెజెంట్ అయితే మాస్టర్ బెడ్‌రూమ్‌లో వచ్చేసాము. ఇక్కడేంటి అంటే ఎంటర్ అయిన రైట్ సైడ్ వాల్‌కి మనం కంప్లీట్‌లీ వార్డ్‌రోబ్స్ అయితే తీసేసుకున్నాము. ఇక్కడ పాసేజ్ అయితే వచ్చింది. సో, పాసేజ్‌లో మనకి క్లయింట్‌కి టీవీ యూనిట్ కూడా రిక్వైర్డ్ ఉంది అని చెప్పారు. సో, అందుకనే టీవీ యూనిట్ తీసుకున్నాము. బ్యాక్ పానెల్ కూడా చూస్తున్నారు కదా! ఇదంతా మనం లామినేట్‌లోనే డిజైన్ చేసేసాము. మ్యాట్ ఫినిష్ లామినేట్స్ తీసేసుకొని గ్రూవింగ్ అయితే ఇచ్చామన్నమాట. సో, ఇదంతా పేస్టల్ షేడ్స్‌లో కూడా బ్యూటిఫుల్‌గా టర్న్ ఔట్ అయింది. సో, ఇక్కడ మనకి కంటిన్యూషన్ వర్క్ స్టేషన్ తీసుకున్నాము. సో, ఏంటి అంటే కంప్లీట్‌లీ వార్డ్‌రోబ్ విత్ వర్క్ స్టేషన్ అన్నమాట. సో, ఇక్కడ ఏంటి అంటే మనకి బాటమ్ స్టోరేజ్ తీసేసుకున్నాము. జనరల్ డ్రావర్స్ ఇవ్వడం ఏమన్నా ల్యాప్‌టాప్స్ అవి వర్క్ చేసేసుకొని ఆ డ్రావర్‌లో అయితే ప్రొవిజన్ పెట్టేసుకోవచ్చు. అండ్ బ్యాక్ కూడా మనం హైలైట్ చేస్తూ పీవీసీ లోవర్స్ తీసుకున్నాము అండ్ విత్ ప్రొఫైల్ లైటింగ్. సో, ఈ లైటింగ్ ఏంటి అంటే వర్క్ చేసేటప్పుడు కానీ, ఏమన్నా రాసుకున్నప్పుడు, స్టడీ చేసినప్పుడు కూడా మనకి చాలా నీడ్ అయితే ఉంటుంది. టాప్ అంతా కూడా మనం జనరల్ స్టోరేజ్ తీసేసుకున్నాము. లైక్ ఏమన్నా బుక్స్ అవి స్టోర్ చేసుకోవడానికి. అండ్ పైన రెగ్యులర్ లాఫ్ట్ అనేది తీసేసుకున్నాము. ఈ వార్డ్రోబ్ ప్యాటర్న్ మీరు చూస్తున్నారు కదా! ఇదంతా క్లబ్ చేసామన్నమాట. మ్యాట్ ఫినిష్ ప్లస్ గ్లాసీ ఫినిష్ అనేది క్లబ్ చేసేసాము. ఇది మ్యాట్ ఫినిష్ అండ్ ఇది గ్లాసీ ఫినిష్. సో, ఈ 2 క్లబ్ చేయడం వల్ల కూడా మనకి బ్యూటిఫుల్‌గా ఉంటుంది. అండ్ ఇక్కడ ఏంటి అంటే హైలైట్ చేయడానికి మనం లాంగ్ హ్యాండిల్స్ యూజ్ చేసేసాము. ఈ ఫ్లాట్‌లో మీకు ఆల్రెడీ నేను మెన్షన్ చేసినట్టు ఎక్కువ గోల్డ్స్ అనేవి తీసుకున్నాము. సో, ఇలా లాంగ్ హ్యాండిల్స్ ఇవ్వడం వల్ల కూడా కంప్లీట్‌లీ వార్డ్రోబ్ అయితే మనకి హైలైట్ అయితుంది. మెయిన్ హైలైట్ చేయాల్సింది నాబ్స్ అన్నమాట. సో, నాబ్స్ కూడా మీరు చూస్తున్నారు కదా! సో, సిల్వర్ కలర్ నాబ్స్ అయితే తీసుకున్నాము. చిన్న నాబ్స్ అన్నీ చాలా బావుంటుంది. కంప్లీట్‌లీ మనం యూరోపియన్ స్టైల్‌లో చేసాం కాబట్టి ఈ థీమ్‌కి మనకి ఇలాంటి నాబ్స్ కూడా చాలా బాగా యాప్ట్ అయితాయి. అండ్ ఇన్‌సైడ్ వచ్చేసరికి కంప్లీట్‌లీ సెన్సార్ లైటింగ్స్ తీసుకున్నాము. సో, ఏంటంటే కంప్లీట్‌లీ మీరు ఓపెన్ చేసినప్పుడు ఆటోమేటిక్‌గా సెన్సార్స్ అయితే ఆన్ అయిపోతాయన్నమాట. అండ్ కంప్లీట్‌లీ రీసెంట్‌లో అన్ని ఫ్లాట్స్‌కి అయితే సజెస్ట్ చేస్తున్నాము సెన్సార్ లైటింగ్. ఇక్కడ మనకి కంప్లీట్ ఫ్లాట్ టంకీ బేస్డ్ చేసామన్నమాట. లైక్ ఫర్నిచర్ కూడా మనమే ప్రొవైడ్ చేసేసాము. ఈ బెడ్ చూస్తున్నారు కదా! సో, ఈ బెడ్ కూడా మనమే ప్రొవైడ్ చేసేసాము. ఈ బెడ్ కూడా అంతా కస్టమైజ్ చేపిచ్చి ఇక్కడ ప్లేస్ చేసేసాము. ఈ థీమ్‌కి యాప్ట్ అయ్యేలాగా. ఇక్కడంతా గోల్డ్ కలర్ లైనర్ తీసుకున్నాము. సో, గోల్స్ అన్నీ పాప్ అయితున్నాయి కదా! మనకి. సేమ్ వేలో మనం గోల్స్ అన్ని తీసుకున్నామన్నమాట. సో, ఇక్కడ మనకి బెడ్‌కి అటు ఇటు కూడా విండోస్ అయితే వచ్చేసాయి. ఇక్కడైతే బ్లైండ్స్ ప్రొవైడ్ చేసేసాము. సేమ్ ఏ థీమ్ అయితే మనం తీసుకున్నామో అదే థీమ్‌లో బ్లైండ్ కలర్ తీసుకున్నాము. అండ్ బ్యాక్ డ్రాప్ వచ్చేసరికి సో, వితౌట్ ఇక్కడ ప్యానెలింగ్స్ మాక్సిమం అవాయిడ్ చేసేసాము. సో, ఇక్కడ ఏంటి అంటే సేమ్ పీఓపీ మౌల్డింగ్ మీకిందాక లివింగ్ ఏరియాలో చూపించాను కదా! సేమ్ పీఓపీ మౌల్డింగ్ తీసుకున్నాము. ఇక్కడంటే కస్టమైజ్డ్ వాల్ పేపర్ అనేది తీసుకున్నాము ట్రాపికల్ థీమ్‌లో. అండ్ ఈ కలర్ కూడా మనకి ఏదైతే వార్డ్రోబ్ కలర్ ఉంటుందో ఆ కలర్ ఇక్కడ ఎయడం వల్ల చాలా లుక్ అయితే బ్యూటిఫుల్‌గా ఉంటుంది. ప్యానెలింగ్స్‌కి వెళ్ళాలి అంటే ఓన్లీ వుడ్‌తోనే ఇన్వెస్ట్ చేయాలి అన్న ఆప్షన్ అయితే మా దగ్గర లేదనమాట. సో, ఇలాంటి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆప్షన్స్ కూడా మా దగ్గర చాలా ఉన్నాయి. సో, మెయిన్ ఏంటి అంటే ఈ బెడ్‌రూమ్‌కి ప్లస్ ఏంటి అంటే మనకి సెపరేట్ డ్రెస్సింగ్ సెక్షన్ కూడా ఉంది. సో, ఒకసారి డ్రెస్సింగ్ సెక్షన్ కూడా మీకు చూపించేస్తాను వచ్చేయండి. సో, బెడ్‌కి మనకి ఇటు సైడ్ అయితే విండో అయితే వచ్చింది కదా! సో, విండో కింద స్టోరేజ్ అయితే ఇచ్చేసేసాము. లైక్ విండో సీటింగ్. ఇక్కడైతే మనం కుషనింగ్ ప్రొవైడ్ చేసేసాము. సో, ఎప్పుడైనా కూర్చోవాలి అన్నా మీకు కంఫర్ట్ కూడా ఉంటుంది. మెయిన్ ఏంటి అంటే ఈ డ్రావర్స్ అంతా కూడా వితౌట్ హ్యాండిల్ తీసుకున్నామనమాట. సో, ఇలాంటివి లామినేట్స్‌లో కూడా మనం చేయొచ్చు. సో, ఇది వితౌట్ హ్యాండిల్ నాబ్స్ అన్నమాట. సో, ఇవే తీసుకొనేసి ఇక్కడ మనం లామినేట్ తోటే ఈ డిజైన్ అయితే చేసేసాము. సో, నేను ఎందుకు అంత అన్ని సార్లు స్ట్రెస్ చేసి లామినేట్ అని చెప్తున్నానంటే చాలా మంది ఇంటీరియర్స్ లామినేట్స్‌లో ఈ డిజైన్స్ పాసిబుల్ అవ్వవు. అవి పాసిబుల్ అవ్వవు. ఖచ్చితంగా మీరు మనీ పెట్టాలి. డీకోకి వెళ్ళాలి అని అంటారు. బట్ కాసాలో అలాంటిది ఉండదు. మీకు ఎలాంటి మెటీరియల్‌లో ఎలాగ కావాలి అన్నా కూడా మాక్సిమం ఆప్షన్స్ మేమైతే చూపిస్తాము. వర్కౌట్ అయ్యే ఆప్షన్స్ అన్నీ మీకు మేము సజెస్ట్ చేస్తాము. ఇప్పుడు డ్రెస్సింగ్ యూనిట్‌లోకి వచ్చేద్దాము. సో, ఇక్కడ ఏంటి అంటే మెయిన్ మనకి డ్రెస్సింగ్ సెక్షన్ వచ్చేసింది. సో, మెయిన్ ఈ డ్రెస్సింగ్ సెక్షన్‌లో ఎంటర్ అవ్వంగానే మనకైతే ఒక మిర్రర్ తీసుకున్నాము. ఫుల్ బ్యాక్ ప్యానెల్ చేసేసాము. లైక్ పీవీసీ లోవర్స్ యూజ్ చేసి బ్యాక్ ప్యానెల్ అయితే తీసుకున్నాము. అండ్ ఇక్కడ ఏంటి అంటే ప్రొఫైల్ మిర్రర్ తీసుకున్నాము. సో, సేమ్ మీకు వ్యానిటీ దగ్గర చూపించినప్పుడు డిఫరెంట్ కలర్ ఆప్షన్స్ అయితే ఇక్కడ మనం టర్న్ చేసుకోవచ్చు. ఇటు సైడ్ అనేది స్టోరేజ్ తీసేసుకున్నాము. సేమ్ థీమే తీసుకున్నాము అక్కడ, ఇక్కడ. సో, సేమ్ థీమే తీసుకున్నాము అక్కడ కూడా. బట్ ప్యాటర్న్ అనేది చేంజ్ చేసామన్నమాట. సో, ఇక్కడ మీరు చూస్తున్నారు కదా! సో, ఇదంతా గ్రూవింగ్ డిజైన్స్‌తో చేసేసి గోల్డ్ కలర్ హ్యాండిల్స్ అయితే తీసుకున్నాము. సో, కంప్లీట్‌లీ ఇలా అయితే వార్డ్రోబ్ అయితే తీసుకున్నాము. గోల్డ్ హైలైట్ హ్యాండిల్స్ ఇవ్వడం వల్ల కూడా ఈ కంప్లీట్‌లీ వార్డ్రోబ్‌కి చాలా హైలైట్ అయితే అయిందన్నమాట. ఇన్‌సైడ్ కూడా ఇక్కడ కూడా మనం సెన్సార్ అయితే ప్రొవైడ్ చేసేసాము. ఓపెన్ చేసినప్పుడు ఆటోమేటిక్‌గా మీకు లైటింగ్ అయితే వచ్చేస్తుంది. అండ్ బెడ్‌రూమ్ సీలింగ్స్ వైస్‌కి వచ్చేసరికి ఇక్కడ హెవీ సీలింగ్స్ వెళ్ళలేదు. జనరల్‌గా బెడ్‌రూమ్స్‌లో హెవీ సీలింగ్స్ అనేది 100% సజెస్ట్ చేయము. సో, మీరు చూస్తున్నారు కదా టాప్‌లో. సో, డిఫరెంట్ ప్యాటర్న్ రోప్ లైటింగ్, ప్రొఫైల్ లైటింగే మిక్స్ చేసాము. సో, బట్ రెగ్యులర్ ప్యాటర్న్‌కి వెళ్ళకుండా కొంచెం డిఫరెంట్ ఎల్ షేప్ ప్యాటర్న్స్‌లో మనం రోప్ లైట్ అనేది ప్రొవైడ్ చేసేసేసాము. సో, ఇప్పుడు మనకి నెక్స్ట్ బెడ్‌రూమ్‌కి అయితే వెళ్ళిపోదాము వచ్చేయండి. మనకి కిచెన్‌కి అపోజిట్ అయితే మనకి గెస్ట్ బెడ్‌రూమ్ అయితే వచ్చేసింది. సో, గెస్ట్ బెడ్‌రూమ్ ఎలా ఉంటుందో కూడా ఒకసారి చెక్‌ఔట్ చేసేద్దాము.
సో ఏంటి అంటే మనకి ఎంటర్ అవ్వంగానే మనకి రైట్ సైడ్‌లోనే వార్డ్‌రోబ్ అయితే తీసుకున్నాము. సో ఈ సెక్షన్ కంప్లీట్‌లీ మనకి బ్లాకేజ్ లాగా ఉండకుండా ఇక్కడ కంప్లీట్‌లీ ప్రొఫైల్ మిర్రర్ తీసుకున్నామనమాట. సో సెపరేట్ డ్రెస్సింగ్ అలా ఇవ్వకుండా. అండ్ ఇదేంటి అంటే యూజ్డ్ క్లోత్ స్టోరేజ్ లాగా కూడా ఇచ్చాము. అందుకే ఇక్కడ మనకి నిషెస్ కూడా ఇచ్చాము. లైక్ స్మెల్స్ అవి పోవడానికి. ఇదేంటి కంప్లీట్ ప్రొఫైల్ మిర్రర్ ఇవ్వడం వల్ల కంప్లీట్‌లీ ఈజీగా యాక్సెస్ చేసుకోవచ్చు. బ్యాక్ సైడ్ అంతా కూడా మనం స్టోరేజ్ తీసుకోవచ్చు. ఎదర్‌వైస్ ఇక్కడ యూజ్డ్ క్లాత్ స్టోరేజ్‌గా కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. మల్టీ ఫంక్షనల్‌గా ఉంటుంది అని చెప్పేసి ఈ స్టోరేజ్ అయితే తీసుకున్నాము. అండ్ మెయిన్ ప్రొఫైల్ మిర్రర్ ఇవ్వడానికి రీజన్ ఏంటి అంటే స్మూత్ అండ్ మీన్ వెయిట్‌లెస్ అయితే ఉంటుంది. ఈజీగా మనం ఓపెన్ కూడా చేసుకోవచ్చనమాట. ఇక్కడ మీరు వార్డ్‌రోబ్స్ చూస్తున్నారు కదా! సో ఈ వార్డ్‌రోబ్స్ అంతా మనం టైటాన్ వార్డ్‌రోబ్స్ అయితే ఎళ్ళాము. కంప్లీట్‌లీ ఫ్లోర్ నుంచి సీలింగ్ వరకు ఉంటాయన్నమాట. సో ఈ వార్డ్‌రోబ్స్ కూడా మనం కంప్లీట్‌లీ కస్టమైజ్ చేసాము. డిఫరెంట్ ప్యాటర్న్స్ తీసుకొని కలర్ థీమ్ యాస్ పర్ క్లయింట్ టేస్ట్ వైస్ కస్టమైజ్ చేస్తామన్నమాట. సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా! కంప్లీట్‌లీ సింగిల్ అంటే లాఫ్ట్ సెక్షన్ అనేది అవాయిడ్ చేసేసి సింగిల్ డోరే తీసేసుకున్నాము. ఇదంతా కూడా మనము కస్టమైజ్ చేపిచ్చామన్నమాట ఈ ప్యాటర్న్స్. ఇలాంటి ప్యాటర్న్స్ చాలా ఆప్షన్స్ మన కాసాలో నేను చూపిచ్చాను. ఇది కూడా వన్ ఆఫ్ ద ఆప్షన్ అన్నమాట. చాలా బ్యూటిఫుల్‌గా టర్న్ ఔట్ అయింది. ఈ 2 కాంబినేషన్స్ కూడా చాలా బావుంటుంది. సో ఇన్‌సైడ్ మనం సెన్సార్ లైటింగ్ అయితే ప్రొవైడ్ చేసేసాము. ఓపెన్ చేయంగానే ఆటోమేటిక్‌గా లైట్స్ అయితే ఆన్ అయిపోతాయి. బట్ చాలా మందికి అజంప్షన్ ఉంటుంది. సో ఇలా ఫుల్ హైట్ డోర్ వెళ్ళడం వల్ల మేము లాఫ్ట్ స్పేస్ మిస్ అయితాము. అంటే కొంతమంది క్లయింట్స్ అయితే అడుగున్నారనమాట. మీకు లాఫ్ట్ స్పేస్ ఏమి మిస్ అవ్వదు. యాజ్ యూజువల్ స్పేస్ అయితే అలాగే ఉంటుంది. బట్ డోర్స్ అనేవి మీకు సీలింగ్ టు ఫ్లోర్ ఫ్రంట్ సెక్షన్ మాత్రమే లుక్ వైస్ అపియరెన్స్ చేంజ్ అయితుంది. ఇన్‌సైడ్ అంతా కూడా లాఫ్ట్ సెక్షన్ అలాగే ఉంటుంది. లైక్ మీరేమన్నా సూట్ కేసెస్ కానివ్వండి, అన్‌వాంటెడ్ స్టఫ్ ఏదైనా పెట్టుకోవాలి అన్నా కూడా మీకు హ్యూజ్ స్టోరేజ్ అయితే ఉంటుంది. సో ఇన్‌సైడ్ వచ్చేసరికి మనం రెగ్యులర్‌గా వైట్ లైనర్స్ కాకుండా ఫ్యాబ్రిక్ లైనర్సే యూజ్ చేస్తున్నాము. అది కూడా క్లయింట్ టేస్ట్ వైస్ కస్టమైజ్ అయితే చేస్తామనమాట. అండ్ ఇంటర్నల్ డివైడెన్స్ కూడా మీరే చెక్ చేసుకోవచ్చు. మీకెలా కావాలి అన్నా కూడా మేము కస్టమైజ్ చేస్తాము. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా! ఈ బెడ్ కూడా మనము ఇక్కడే ప్రొవైడ్ చేసేసాము. సో ఇదన్నీ మీకేవైతే కంప్లీట్ 3 బీహెచ్‌కేలో 3 బెడ్స్ కూడా ప్రొవైడ్ చేసేసాము. అన్ని స్టోరేజ్ బెడ్సే అన్నమాట. హైడ్రాలిక్ స్టోరేజెసే ఇచ్చేసేసాము. ఈ హెడ్ బోర్డ్ కూడా కొంచెం ఇలా లెఫ్ట్ వింగ్ హెడ్ బోర్డ్స్ అంటారు కదా! సో ఇలాంటి వింగ్స్ అయితే వస్తాయన్నమాట. ఇలాంటి హెడ్ బోర్డ్స్ అయితే మనం ఇక్కడ యూజ్ చేసేసాము. 2 సెంటర్ టేబుల్స్ తీసుకున్నాము. సో డిఫరెంట్‌గా తీసుకున్నామన్నమాట. రెగ్యులర్ 2 డ్రావర్స్ అలా కాకుండా ఒక చిన్న ఫ్లోటింగ్ ల్యాండింగ్ లాగా తీసుకున్నాము. లుక్ వైస్ బావుంటుంది అని చెప్పేసేసి. అండ్ బ్యాక్ మీరు చూస్తున్నారు కదా! ఇదంతా వాల్ పేపర్‌లో వెళ్ళిపోయాము. సేమ్ కంటిన్యూషన్ మనకి విండో అయితే వచ్చేసింది. సో అదే ప్యాటర్న్ విండోలో కూడా మనకి ఆ ప్యాటర్న్ రన్ అయ్యేలాగా మనం ఇక్కడ విండో అనేది తీసుకున్నాము. సో బ్లైండ్ అనేది తీసేసుకున్నాము. అండ్ ఇక్కడ సీలింగ్‌కొచ్చేసరికి ప్లెయిన్ ప్రొఫైల్ లైట్స్ ప్లెయిన్ సీలింగ్‌కి వెళ్ళిపోయాము. ప్రొఫైల్ లైట్స్ తోటే హైలైట్ చేసేసాము. కార్నర్ అంతా మీకు బ్లాక్ పెయింటింగ్ తోటే మనం హైలైట్ చేసేసాము. అండ్ మెయిన్ అటు కార్నర్‌లో మనం ఒక హ్యాంగింగ్ లైట్ ప్రొవిజన్ అయితే ఇచ్చేసేసాము. నైట్ టైమ్స్ మీకు బెడ్ ల్యాంప్‌గా కావాలి అన్నా మల్టీ వేస్‌లో మనం అది యూజ్ చేసుకోవచ్చు. సో మనకి ఇటు సైడ్ అయితే స్టడీ యూనిట్ ఇచ్చేసేసాము. ఒకసారి చెక్‌ఔట్ చేద్దాము. మెయిన్ డోర్‌కి అపోజిట్‌లోనే మనకి వర్క్ స్టేషన్ అయితే తీసుకున్నామనమాట. సో ఈజీగా ఉంటుంది కూర్చోడానికి చైర్ మూవ్‌మెంట్‌కి అని చెప్పేసి. బాటమ్ అంతా కూడా మనం స్టోరేజ్ తీసేసుకున్నాము. లైక్ ల్యాప్‌టాప్స్ అవి ఏదైనా ప్లేస్ చేసుకోవచ్చు అని చెప్పి. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా! ఇక్కడైతే విండో వచ్చేసింది. సో స్టోరేజ్ అనేది ఇటు టర్న్ ఔట్ చేసేసాము. లైక్ స్టోరేజ్ అంతా ఇక్కడ తీసుకున్నాము. సో ఒక చెక్ బాక్స్ ప్యాటర్న్ అనేది ఇక్కడ క్రియేట్ చేసేసాము. ఇక్కడ కొంచెం సెమీ ప్యానెలింగ్ ఇచ్చామనమాట. సో లుక్ వైస్ బావుంటుంది అని చెప్పేసేసి. సో ఎంత మినిమల్‌గా మనకి వుడ్ ఉంటే అంత బావుంటుంది కాబట్టి సో అదే థీమ్‌లో ఇది మనం డిజైన్ చేసేసాము. సింపుల్ అండ్ అట్ క్లాసీలోని ఈ రూమ్ అంతా ఉంటుంది. ఇప్పుడు మనం కిడ్స్ బెడ్‌రూమ్‌కి వెళ్ళిపోదాము. సో కిడ్స్ బెడ్‌రూమ్‌లో మీకు చూపించాల్సింది చాలా ఉంది. వెళ్ళిపోదాం వచ్చేయండి. సో ప్రెజెంట్ నేనైతే కిడ్స్ రూమ్‌కొచ్చేసాను. సో కిడ్స్ రూమ్‌లో చూపించాల్సినవి చాలా ఉన్నాయన్నమాట. క్యూట్ స్టఫ్ అయితే. డోర్ బ్యాక్ సైడ్ కొంచెం స్పేస్ అయితే ఉండింది. ఆ స్పేస్ కూడా మనం వేస్ట్ అవ్వకుండా ఒక క్యాబినెట్ అయితే తీసేసుకున్నాము. సో క్యాబినెట్ ఏంటి అంటే రెగ్యులర్ వార్డ్‌రోబ్ లాఫ్ట్ లాగా తీసుకోకుండా సో మధ్యలో ఓపెన్ చేసి ఇచ్చేసేసాము. పిల్లలకి ఏమైనా టాయ్స్ కానివ్వండి, ఏమన్నా బుక్స్ ఇమ్మీడియేట్‌గా పెట్టుకోవాలన్నా ఉంటుంది. అండ్ ఇక్కడ ఏంటంటే కంప్లీట్‌లీ వాల్ స్టోరేజ్ అయితే తీసేసుకున్నాము టాప్‌లో. అండ్ బాటమ్ కూడా ఒక చిన్న డ్రావర్ తీసుకున్నాము. ప్లస్ స్టోరేజ్ అనేది తీసేసుకున్నాము. ఇక్కడ మీకు హైలైట్ చేయాల్సింది ఏంటి అంటే హ్యాండిల్స్ చూస్తున్నారు కదా! ఎంత క్యూట్‌గా ఉన్నాయో. సో ఇవన్నీ చిన్న చిన్న టైప్ ఆఫ్ బొమ్మలు ఉంటాయి కదా పిల్లలకి. సో పిల్లలకి ఇలాంటివి ఉంటే రూమ్‌లో ఎక్కువ వాళ్ళకి స్పెండ్ చేయాలి అన్నా కూడా చాలా ఎక్కువ సేపు స్పెండ్ చేయాలని అనిపిస్తుంది. సో అలాంటివే అన్నమాట. సో ఇక్కడ డైనోసార్ తీసుకున్నాము. ఇక్కడ పాండా తీసుకున్నాము. సో ఇంకా అలాంటి క్యూట్‌వి ఉన్నాయి. అవి కూడా మీకు చూపించేస్తాను ఒకసారి. సో ఇటు సైడ్ బెడ్ ఎంట్రీ అవ్వంగానే మనకు నిష్ లాగా ఉంటుంది. ఇటు సైడ్ అయితే మనకి వాష్‌రూమ్ అయితే వచ్చేసింది. ఇక్కడ మనం వార్డ్‌రోబ్ సెక్షన్ అయితే తీసేసుకున్నాము. సో ఇక్కడ ఎంట్రీ అవ్వంగానే మనం వార్డ్‌రోబ్ తీసుకున్నాం కదా! సో ఈ వార్డ్‌రోబ్‌లో ఏంటి అంటే సేమ్ మనకి ఒక క్యాబినెట్ అయితే తీసేసుకున్నాము. లైక్ యూజ్డ్ క్లోత్స్ పెట్టుకోవడానికి అండ్ బాటమ్ సెక్షన్ వచ్చేసరికి డ్రెస్సింగ్ తీసుకోవడానికి. అండ్ మిర్రర్ అనేది బయట ఇన్‌సైడ్ ఇచ్చేసామన్నమాట సేఫ్టీ వైస్. సో ఇది మనకు ఓపెన్ చేస్తేనే కంప్లీట్ ఫుల్ లెంగ్త్ మిర్రర్ అయితే ఉంటుంది. అండ్ ఇక్కడ నుంచి మెయిన్ వార్డ్‌రోబ్ చూస్తున్నారు కదా! సో ఈ వార్డ్‌రోబ్ ప్యాటర్న్‌ని డిఫరెంట్‌గా డిజైన్ చేసాము. ఇదంతా కూడా మనం లామినేట్‌లో డిజైన్ చేసేసాము. సో
సో ఇలాంటి ప్యాటర్న్స్ మీరు నాతోటే కాకుండా ఎవరితో చేపించుకోవాలి అన్నా కూడా సో ఇది మీకు బాగా యూజ్ అవుతుంది. సో డబుల్ ప్లై యూజ్ చేశామనమాట. అండ్ ఇక్కడంతా కూడా గ్లాస్ తీసుకున్నాము. రియల్ గ్లాస్ ఉంటుంది కదా! సో గ్లాస్ తీసుకున్నాము. సో ఇదే వార్డ్‌రోబ్ తీసుకున్నాము. సో కంప్లీట్‌లీ వార్డ్‌రోబ్ చూస్తున్నారు కదా! మల్టీ కలర్స్‌తో చాలా క్యూట్‌గా ఉంది కదా వార్డ్‌రోబ్. సో ఇలా డిఫరెంట్ కలర్స్ ప్లే చేయడం వల్ల కిడ్స్ కూడా చాలా బావుంటుంది. అండ్ వాళ్ళకేంటంటే ఏజ్ పెద్దగా అయినా కూడా ఇది కొంచెం బోర్ కొట్టేది. లైక్ ఆ బొమ్మల థీమ్ అలా కాకుండా ఇవి బోర్ కొట్టకుండా ఉంటాయన్నమాట. ఈ ప్యాటర్న్ అంతా మనం లామినేట్ అండ్ ప్లై తోటే చేసేసాము. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా! ఇవంతా మ్యాట్ ఫినిష్ లామినేట్ తీసుకున్నాము. ఇది మనకి గ్లాస్ అయితే తీసుకున్నామన్నమాట. సో దీనికి సెపరేట్ హ్యాండిల్స్ ఏం రిక్వైర్డ్ ఏం లేదు. జస్ట్ ఇలా పట్టుకొని పుల్ చేసేస్తే మనకి వార్డ్‌రోబ్ అనేది ఓపెన్ అయిపోతుంది. సో ఇక్కడ కూడా మనం సెన్సార్ లైటింగే తీసుకున్నాము. వన్స్ డోర్ ఓపెన్ చేశాక ఆటోమేటిక్‌గా సెన్సార్ లైట్స్ అయితే ఆన్ అయిపోతాయి. ఇంటర్నల్ స్ట్రక్చర్ కూడా మీ రిక్వైర్‌మెంట్ ప్రకారం మనం కస్టమైజ్ అయితే చేసుకోవచ్చు. సో ఈ వార్డ్‌రోబ్ ఎలా అనిపించింది? సో ఇప్పటి వరకు నేను అన్ని డిఫరెంట్ వార్డ్‌రోబ్స్ మీకు చూపిస్తూ వచ్చాను. సో ఈ వార్డ్‌రోబ్ ఎలా ఉందో కూడా ఖచ్చితంగా నాకు కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. సో దీంట్లో చాలా వర్క్ అయితే డీటెయిలింగ్ అయితే చాలా ఉంది. సో ఎవరికైనా ఇలాంటి డీటెయిలింగ్ కావాలి అన్నా మా ఇన్‌స్టాగ్రామ్ పేజ్‌లోకి వెళ్ళేసేసి మమ్మల్ని అయితే రీచ్ ఔట్ అవ్వండి. సో మా ఇన్‌స్టాగ్రామ్ నుంచి మీకు దీని కన్‌స్ట్రక్షన్ డీటెయిల్స్ అంతా కూడా ఇచ్చేసేస్తామనమాట ఎలా తీసుకోవాలి అని. సో ఇక్కడ మీకు లాక్ చూస్తున్నారు కదా! సో లాక్‌లో హ్యాండిల్స్ కూడా చూడండి. ఇక్కడైతే మనకి రెయిన్‌బో థీమ్ హ్యాండిల్స్ అయితే తీసుకున్నామనమాట. సో ఆ హ్యాండిల్స్ అంటే మెయిన్ ఏంటి అంటే కిడ్స్ రూమ్‌లో చిన్న డీటెయిలింగ్ కూడా వాళ్ళకి మంచి హ్యాపీనెస్ అయితే ఇస్తుంది. సో అదే వేలో ఇక్కడ డిజైన్ చేశాము. సో ఇక్కడ బెడ్ బ్యాక్ సైడ్ మనమైతే వాల్ పేపర్ అయితే తీసుకున్నాము. సో దీనికి కంటిన్యూషన్ విండో అయితే వచ్చింది. సో సేమ్ థీమే మనం ఇక్కడ బ్లైండ్ పైన కూడా రన్ చేసేసాము. ఇక్కడ మీకేంటి అంటే ఇటు కార్నర్‌లో మనకి బెడ్ అయితే వచ్చింది. సో ఈ బెడ్ చూస్తున్నారు కదా! సో చిన్న ఫన్నీ థీమ్ అనమాట. లైక్ మనకి మిక్కీ మౌస్ హెడ్ అయితే వచ్చింది. సో ఒక పర్సన్ మంచిగా పిల్లలు పడుకోవడానికి మంచి కంఫర్ట్ బెడ్ అయితే వచ్చేసింది. వాళ్ళు ఆడుకున్నా మనకి తలకి అలా తగలకుండా ఇక్కడంతా కూడా మనం ప్యాడింగ్ అయితే చేపిచ్చేసేసాము. సో అన్ని సైడ్‌లు మనకి ప్రొటెక్షన్ చాలా ఎక్కువుంటుంది. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా! బెడ్ సైడ్ టేబుల్ కూడా ఇచ్చేసేసాము. సో ఇప్పుడు ఎప్పుడైనా దీంట్లో ఏంటి అంటే ఇది సింగిల్ బెడ్ అన్నమాట. సో ఎప్పుడైనా మనము అంటే ఎవరైనా వచ్చారు. సో వాళ్ళకి మనం పడుకోవాలి అన్న పిల్లల పక్కన. సో ఇదంతా ఎక్స్‌టెన్షన్ బెడ్ అయితే ఉంటుంది. అండ్ కింద స్టోరేజ్ కూడా ఇచ్చేసేసాము. ఆ క్లిప్పింగ్ కూడా నేను యాడ్ చేసేస్తాను. చెక్‌ఔట్ చేసేసేయండి. అండ్ బెడ్‌కి కంటిన్యూషన్ మనకి ఇక్కడ వర్క్ స్టేషన్ అయితే తీసుకున్నాము. సో ఇక్కడ వర్క్ స్టేషన్ అయితే వచ్చేసింది. ఇక్కడ విండో అయితే వచ్చింది. సో విండో కూడా మనకి కిడ్స్ థీమ్‌లో లైక్ బ్లైండ్ అనేది కస్టమైజ్ చేపిచ్చాము. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా! వాల్ స్టోరేజ్ అండ్ ఇక్కడ హ్యాండిల్స్ చూస్తున్నారు కదా! ఎంత క్యూట్‌గా ఉన్నాయో. సో మంకీ టైప్ అన్నమాట. మంకీ హ్యాండిల్స్ అయితే వచ్చేసాయి. అండ్ ఇక్కడ దీంట్లో ఏంటి అంటే స్పెషాలిటీ లైక్ మనం వర్క్ చేసుకోవాలి అన్న ఈ హైట్‌కి వర్క్ చేసుకోవచ్చు. లేదు పిల్లలు చదువుకోవాలి అన్న ఈ హైట్ కంఫర్ట్ ఉండదు కదా! సో వాళ్ళ కోసం కావాలి అన్న ఈ టేబుల్ అనేది మనం కస్టమైజ్ చేసుకోవచ్చు. జస్ట్ పుల్ చేయడం మీకు ఏ హైట్‌లో కావాలి అంటే లైక్ ఇప్పుడు పిల్లలకి ఈ హైట్‌లో కావాలి అన్నా కూడా జస్ట్ ఇది మనం ఇన్సర్ట్ చేసేసుకొని యూజ్ చేయొచ్చు. అలా మనం 3 లెవెల్స్ అయితే ఇచ్చాము. మీకు ఏ హైట్ కావాలి అన్నా కూడా కస్టమైజ్ అయితే చేసుకోవచ్చు. అండ్ కంప్లీట్‌లీ ఈ రూమ్‌లో సీలింగ్ కూడా ఎలా అంటే ప్లెయిన్ సీలింగ్ వెళ్ళాము. ఓన్లీ బెడ్ పైన మాత్రమే ఒక డీటెయిలింగ్ యాడ్ చేసేసాము రోప్ లైట్ తోటి. సో దానివల్ల పిల్లలకి కొంచెం మంచి థీమ్ అయితే వచ్చేసింది. సో కంప్లీట్ కిడ్స్ బెడ్‌రూమ్ చూసారు కదా! సో ఎలా అనిపించింది? సో ఇలాంటి యాక్టివిటీస్ మనం బెడ్‌రూమ్‌లో ఇంకార్పొరేట్ చేయడం వల్ల పిల్లలు ఎక్కువ సేపు వాళ్ళ రూమ్‌లో సెపరేట్‌గా ఉండడానికి కూడా ఎక్కువ ఇష్టపడతారనమాట. సో లైక్ మేము యాక్చువల్‌గా హానర్ అక్వాంటిస్ F101లో ఫ్లాట్ కొన్నాము. సో మా మెయిన్ రీజన్ బయింగ్ ఇన్ హానర్ అక్వాంటిస్ వి వర్ లుకింగ్ ఫర్ ఎ గేటెడ్ అపార్ట్మెంట్. సో వి గాట్ ఎ పర్ఫెక్ట్ ఫ్లాట్ ఇన్ ద హానర్ అక్వాంటిస్. దెన్ వన్స్ వి బాట్ ద ఫ్లాట్ సో నేను ఒక 3 మంత్స్ ఒక ఇంటీరియర్ కంపెనీ కోసం చూస్తున్నాననమాట. సో like I went to near to 3 to 4 companies where I took the quote and everything. Then after coming to Casa, like I found Casa is the best in the giving the premier interior within the budget. So that was the first impression for me, which I will go for the Casa. And second thing is, నేను ఒక Casa choose చేస్తున్నాక like I felt like these are my friends, especially with the interior designer Dheeraj and the site manager Shrikant. సో వీ ఫెల్ లైక్ వీఆర్ ఫ్రెండ్స్ అండ్ వీఆర్ ఎవ్రీ డే టేకింగ్ ద కాల్స్. నేను నైట్ కూడా కాల్ చేస్తుండే ర్యాండమ్గా ఒక అరౌండ్ 11 ధీరజ్ పిక్ చేస్తుండే, కాల్ అటెండ్ చేస్తుండే, డిజైన్ చెప్తుండే, చేంజ్ చేస్తుండే. దెన్ అగైన్ హీఈస్ గివింగ్ ద న్యూ డిజైన్స్ అండ్ ఎవ్రీథింగ్. సో వీ ఆల్మోస్ట్ టుక్ like 1 month to complete the designing phase, where we give the perfect designs. దెన్ అయ్యాక వి స్టార్ట్ ఎగ్జిక్యూషన్. ఎగ్జిక్యూషన్ టైంలో కూడా లైక్ నేను మధ్యలో కూడా కొన్ని చేంజ్ చేయించాను అనమాట ఎగ్జిక్యూషన్లో కూడా. ఎన్ని ఎగ్జిక్యూషన్స్లో చేంజ్ చేయించినా కూడా దెన్ దే వర్ రెడీ టు టేక్. దే నెవర్ సెడ్ నో. మధ్యలో కూడా చేంజ్ చేయించిన దే సెడ్ ఎస్, దే చేంజ్ యాజ్ పర్ దట్. సో ఆఫ్టర్ ఎగ్జాక్ట్ 3 months దే గేవ్ ద హ్యాండ్ ఓవర్. హ్యాండ్ ఓవర్ వచ్చాక నౌ యూ కుడ్ సీ హౌ ద ఎంటైర్ హౌస్ ఇస్. లైక్
ఐ రిఫర్ కాసా టు ఎవ్రీ వన్. ఒక చిన్న సింపుల్ విట్గా చెప్పాలంటే కాసా ఈజ్ ద ఫ్యూచర్ నాసా ఇన్ ద ఇంటీరియర్స్ అలా అన్నమాట. యా. సో ఏమైనా చేంజెస్ కావాలన్నా టైమ్లీ రెస్పాన్స్ అవ్వడము అండ్ చాలా పేషెన్స్గా ఉండడం ఫస్ట్ అండ్ మనకు సజెస్ట్ చేయడము ఇప్పుడు కర్టెన్స్ కానివ్వండి ఏమైనా మాకు ఐడియా లేదు యాక్చువల్గా. సో అలా కర్టెన్స్ ఇలా వస్తే మ్యాచ్ అవుతుందా లేదా అనేది కూడా తెలీదు. సో అండ్ ఎప్పుడైతే కొన్ని మ్యాచెస్ ఓకే ఇది చాలా బాగుంది లైక్ సజెషన్స్ ఇవ్వడం కానీ రెస్పాన్స్ కానివ్వండి అండ్ 3Dలో చూపించినట్టు అవుట్పుట్ వస్తుందా లేదా అని డౌట్గా ఉండే కానీ ఎగ్జాక్ట్గా సేమ్గా రావడం లైక్ ఎక్స్పెక్ట్ చేయలేదు. అది చాలా మంచిగా అనిపించింది అండ్ ఓవరాల్ టీమ్ సపోర్ట్ అనేది కోఆర్డినేషన్ అనేది చాలా బాగుండే. సో ఎవరైనా రెస్పాన్స్ అవ్వాలన్నా కానీ లైక్ కాల్స్ పిక్ చేయడం కానీ లేట్గా కానీ అలాంటిది ఏం లేకుండా ఎప్పటికప్పుడు అప్డేట్ ఇవ్వడము ఏ చేంజెస్ కావాలన్నా కానీ వాళ్ళు క్విక్గా రెస్పాన్స్ అయ్యి లైక్ ఈ ఈ- ఈ ఇక్కడ తీసుకోవడం అక్కడ లైక్ సజెస్ట్ చేయడము ప్లేసెస్ కూడా అండ్ నెగోషియేట్ చేయడం కానీ అలాంటిదని చాలా బాగా నచ్చింది. అండ్ ఐ రిఫర్ కాసా టు ఎవ్రీ వన్. కొత్త ఎవరు ఫ్లాట్ తీసుకోవాలనుకున్నా కళ్ళు మూసుకొని వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోండి. అంతే. లైక్ ఫస్ట్ థింగ్ చాలా ఇంటీరియర్స్కి వెళ్ళా కూడా లైక్ ఎవ్రీ వన్ ఈజ్ షోయింగ్ ద సేమ్ అవుట్పుట్ దాన్ని. ప్లస్ ఏంటంటే ప్రైస్ పర్స్పెక్టివ్ అదర్తో కంపేర్ చేస్తే మన బడ్జెట్ లో కరెక్ట్ సెట్ అయిపోయింది. అండ్ మోర్ ఓవర్ లైక్ ఫస్ట్ టైం మనం మీట్ అవగానే మీతో మాట్లాడడానికి అర్థమైంది ఓకే వీళ్ళందరూ చిల్ టైప్ మనతో ఈక్వల్గా సింక్ అవుతారు అని. దట్స్ ద డిసైడింగ్ పాయింట్ అనమాట. నాకై నాకు టెంపుల్ అది పూజా రూమ్ అన్ని కస్టమర్ లెక్క హ్యాండిల్స్ కానీ అది కానీ ఎవరు చూస్తే అలానే ఉంటారు అనమాట. మా కజిన్స్ వచ్చినా అక్కడే ఉంటాం ఆ రూమ్ బాగుంది ఇట్లా పూజా రూమ్ అది నచ్చింది. నాకైతే ఈ టీవీ బ్యాక్ యూనిట్ పక్కన ఉంది కానీ సో లైక్ దట్స్ అ వెరీ ఇంట్రెస్టింగ్ పాయింట్. అండ్ మోర్ ఓవర్ పూజా రూమ్ అదైతే పూజా రూమ్ అయితే క్రేజీ సెట్ అయిపోయింది యాక్చువల్లీ. యా. టీమ్కి అయితే లైక్ ఐ విల్ గివ్ 200 అవుట్ ఆఫ్ 100 అనమాట. లైక్ ఆల్మోస్ట్ ఐ ఫెల్ లైక్ ఫ్రెండ్స్ అనమాట. ఇక ఈవినింగ్ అట్లా నైట్ కాల్ చేసినా కూడా కాల్స్ పికప్ చేసేవాళ్ళు. చాలా అంటే చాలా పేషెన్స్. చేంజ్ చేయమంటే చేంజ్ చేసేవారు. అంటే ఏ రోజు కూడా చిరాకు పడ్డం కానీ కాల్ లిఫ్ట్ చేయకపోవడం కానీ అలాంటివి ఏం లేదు. లైక్ దేవర్ అప్ టు పాయింట్. మోడిఫికేషన్స్ ఉంటే తర్వాత మళ్ళీ లేఅవుట్ చేసేసి మళ్ళీ ఇవ్వడం కానీ 3D కానీ అలాంటి చాలా యా. అండ్ మోర్ ఓవర్ దే విల్ సజెస్ట్ ద డిఫరెంట్ థింగ్స్ ఆల్సో. ఈ కలర్ అంటే లేదు bro, ఇది అయితే చాలా బాగుంటుంది ట్రై చేయండి అలా. దే విల్ సజెస్ట్ లాట్. ఎవరు చూసినా కూడా చాలా బాగా చేయించుకున్నారు. లైక్ అండ్ మీకు రిఫరెన్సెస్ కూడా చాలా అంటే చాలా వస్తాయి మీకు ఇవి చూసాక. అందరూ అయితే చాలా అంటే చాలా బాగా నచ్చింది ఫ్లాట్. చాలా ఇప్పుడు ఫ్లాట్ లో మా ఆంటీ ఇద్దరు చూస్తే మీకు చాలా బాగుంది, చాలా బాగుంది. మోర్ దెన్ అస్ యాక్చువల్గా మా ఇంటి పక్క వాళ్ళు రిఫర్ చేశారు. అరే మా చూడకని ఇంటి ముందుకు వెళ్ళి వాళ్ళు చూడండి వాళ్ళని చూసి చెప్తారు వాళ్ళు రిఫర్ చేస్తారు. యా అలా.